నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం సిరంజీ సార్ ఎకానమీ బుక్ నుంచి జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గత వీడియోలో మనం జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం ఎస్టిమేషన్స్ అంచనాలు వేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలని, అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ అంచనాలను వేసేటటువంటి వ్యక్తులు ఎవరు, సంస్థలు ఎవరు అనేటువంటి అంశాలని మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, జాతీయ ఆదాయ గణనలో జాతీయ ఆదాయ అంచనాలను వేసేటప్పుడు మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏమున్నాయి అనేటువంటి అంశాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అంటే మనం ఏ పని చేసినా మనకి కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి. జరిగే మంచితో పాటుగా సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అలా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకి ఎదురయ్యేటటువంటి సమస్యల్లో మొట్టమొదటి సమస్య అంటే ఈ జాతీయ ఆదాయ గణనలో మనకు ఎదురయ్యే సమస్యలు మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి భావనాత్మక సమస్యలు, రెండు ఆచరణాత్మక సమస్యలు. భావనాత్మక సమస్యలు, ఒకటి భావనాత్మక సమస్యలు, భావనాత్మక సమస్యలు. ఈ భావనాత్మక సమస్యల్లో కానీ మనం చూసుకున్నట్టుగైతే ఒకటి సేవలు లెక్కింపు. జాతీయ ఆదాయంలో సేవల్ని లెక్కించాలా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎందుకోసం అంటే సేవలని మనం ఖచ్చితంగా లెక్కించలేం. ఎగ్జాంపుల్కి ఒక డాక్టర్ చేసేటటువంటి వైద్యానికి మనం ఖరీదు అనేది కట్టలేము, కానీ అతనికి ఇచ్చేటటువంటి ఫీజు అటువంటి వాటిని మనం లెక్కించడం అనేది జరుగుతుంది. కానీ ఆ ఫీజుకి సరిపడే సేవ ఆయన చేశాడా లేకపోతే ఎక్కువ చేశాడా అనేది మనం కొలవలేదు. అదే మనం ఒక వస్తువునైతే దాని యొక్క ఉత్పత్తి వ్యయాన్ని బట్టి కావచ్చు, లేదంటే దాని యొక్క బరువును బట్టి కావచ్చు, దానికి ఉన్నటువంటి క్వాలిటీని బట్టి కావచ్చు, ఇలా మనం దాని యొక్క ధర అనేది నిర్ణయించి మనం చెప్పడం అనేది జరుగుతుంది. కానీ సేవకి మనం ధర అనేది ఖచ్చితంగా నిర్ణయించలేం. కాబట్టి జాతీయ ఆదాయంలో సేవలని లెక్కించాలని కొంతమంది ఆర్థికవేత్తలు, లెక్కించవద్దని కొంతమంది ఆర్థికవేత్తలు, కొంతమంది వ్యక్తులు, సంస్థలు వాదించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సోషలిస్ట్ దేశాల్లో, సామ్యవాద దేశాల్లో ఈ జాతీయ ఆదాయంలో సర్వీస్ని లెక్కించకుండా విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. కానీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో అంటే భారతదేశంతో సహా ఉన్నటువంటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో ఈ సర్వీసెస్ని, సేవల్లో కూడా జాతీయ ఆదాయంలో లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక రెండో సమస్యగా మనం చూసుకున్నట్టుగైతే గృహిణి సేవలు. గృహిణి సేవలు. ఈ గృహిణి సేవలు అనేవి జాతీయ ఆదాయంలో లెక్కింపబడవు. కాబట్టి జాతీయ ఆదాయం అనేది అండర్ ఎస్టిమేట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నటువంటి గృహిణి తను పిల్లలకు అంటే చదువు నేర్పించడం కావచ్చు, లేదంటే వంట చేయడం కావచ్చు, ఇల్లు ఉడ్చడం కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, లేదంటే గార్డెనింగ్ వర్క్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అంటే లవ్ అండ్ ఎఫెక్షన్తో కూడుకొని ఉన్నటువంటి సేవలు. వాటికి ఎటువంటి చెల్లింపులు కూడా చేయడం అనేది జరుగుతుంది. అదే మనకి ఒక పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, ఆ పని మనిషి చేసేటటువంటి పనులకి మనం కొంత చెల్లింపు అనేది చేస్తాం. సో అది మాత్రం జాతీయ ఆదాయం లెక్కించడం అనేది జరుగుతుంది. లేదు, ఇంట్లో ఉన్నటువంటి గృహిణి పిల్లలకి చదువు చెప్తుంది, అదే చదువు ఒక ట్యూటర్ని పెట్టుకొని చెప్పించామనుకోండి, ఆ ట్యూటర్కి మనం డబ్బులు అనేది చెల్లిస్తాం. దాన్ని ఆ ట్యూటర్కి చెల్లించేటువంటి డబ్బులు మాత్రం జాతీయ ఆదాయంలో లెక్కిస్తాం. ఈ గృహిణి చెప్పేటువంటి చదువుకు సంబంధించిన అంశాలని మనం జాతీయ ఆదాయంలో లెక్కించాం, ఎందుకంటే ద్రవ్య రూపంలో చెప్పం కాబట్టి. ఇలా ఈ గృహిణి సేవలు కూడా జాతీయ ఆదాయంలో లెక్కించకుండా మనం విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి జాతీయ ఆదాయం అనేది అండర్ ఎస్టిమేట్ అనేది అవుతుందని కొంతమంది వాదించడం అనేది జరుగుతుంది. ఇక మూడవ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే మధ్యంతర వస్తువుల లెక్కింపు. మధ్యంతర వస్తువుల లెక్కింపు. మనం మధ్యంతర వస్తువుల్ని జాతీయ ఆదాయంలో లెక్కించాం. మనం ఏం చెప్పుకుంటాం జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు? అంతిమ వస్తు సేవల యొక్క మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. అంటే
పూర్తిగా తయారయ్యి ఉన్నటువంటి వస్తు సేవల యొక్క మార్కెట్ విలువనే మనం జాతీయ ఆదాయంగా తీసుకుంటాం. కానీ మధ్యంతర వస్తువులు అంటే ఏంటంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వస్తువుల ఉత్పత్తికి దోహదం చేసేటువంటి వస్తువులను మనం మధ్యంతర వస్తువులు అంటాం. ఎగ్జాంపుల్కి గోధుమలు ఉన్నాయి. గోధుమల్ని మధ్యంతర వస్తువుగా చెప్తాం. ఎందుకు? గోధుమలు అనేవి రొట్టె తయారవడానికి ఉపయోగపడతాయి కాబట్టి గోధుమల్ని మధ్యంతర వస్తువుగా అంటాం. లేదా గోధుమని ప్రాథమిక వస్తువుగా చెప్పి పిండిని మధ్యంతర వస్తువుగా చెప్పొచ్చు. అలా ఇవి మధ్యంతర వస్తువులు అనేవి వాటి యొక్క వినియోగాన్ని బట్టి అవి మధ్యంతర వస్తువులా లేకపోతే అంతిమ వస్తువులు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఇది మధ్యంతర వస్తువు, ఇది అంతిమ వస్తువు అని చెప్పలేం. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి పంచదార అనేది ఉంది. పంచదార అంతిమ వస్తువు మధ్యంతర వస్తువు అనేది మనం చెప్పడం అనేది కష్టంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు పంచదారని ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు టీ కోసమని ఉపయోగించుకొని టీ చేసి తాగారు అనుకోండి, పంచదార అంతిమ వస్తువు అవుతుంది, అక్కడ వినియోగ వస్తువు అయిపోతుంది. అదే పంచదారని ఒక స్వీట్ షాప్ వాడు స్వీట్స్ తయారు చేయడానికి ఉపయోగించాడు అనుకోండి, స్వీట్స్ అనేది ఫైనల్ ప్రోడక్ట్, అంతిమ వస్తువు అవుతుంది. స్వీట్స్ తయారు చేయడానికి పంచదార ఉపయోగించారు కాబట్టి పంచదార అనేది మధ్యంతర వస్తువు అనేది అవుతుంది. ఇలా అది ఉపయోగాన్ని బట్టి అది మధ్యంతర వస్తువా అంతిమ వస్తువు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం లెక్కించేటప్పుడు సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్టుగైతే ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునేటువంటి బస్ ఛార్జీలు అనేవి మధ్యంతర వినియోగం అనేది అవుతుంది. ఎందుకు? ఆ బస్ ఛార్జీ పెట్టుకుని వెళ్ళిన తర్వాత మధ్యలో బస్ ఛార్జీ పెట్టుకుని వెళ్తాడు, లాస్ట్లో ఆయన చేసేటటువంటి పనికి ఉత్పత్తి అనేది జరుగుతుంది. అలా కాకుండా ఒక ఫ్యామిలీ అనేది టూర్కి వెళ్ళింది అనుకోండి, అది అంతిమ వ్యయం అనేది అవుతుంది. ఇలా మధ్యంతరం అదేవిధంగా అంతిమం అనేటువంటి వాటిని ఖచ్చితంగా క్లాసిఫికేషన్ అనేది చేయలేము. కాబట్టి మనకి జాతీయ ఆదాయ లెక్కించేటప్పుడు గణనలో కొంత సమస్య అనేది ఎదురవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగైతే ప్రభుత్వ పాలన. ఈ ప్రభుత్వ పాలన వలన ప్రభుత్వం చేసేటటువంటి వ్యయాల వలన జాతీయ ఆదాయం పెరగడానికి లేదా జాతీయ ఆదాయానికి దోహదం చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన కావచ్చు, లేదనుకుంటే సాంఘిక సేవలైనా కావచ్చు, లేదనుకుంటే పార్కులు, రోడ్స్ ఇటువంటివి నిర్మించడమైనా కావచ్చు, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయాన్ని పెరగడానికి, జాతీయ ఆదాయానికి దోహదం చేస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి మనకి ఈ ప్రభుత్వ వ్యయాన్ని కూడా ప్రభుత్వ పరిపాలన కూడా మనం జాతీయ ఆదాయంలో లెక్కించాలా వద్దా, లేదంటే జాతీయ ఆదాయానికి ఇది ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి వాటిలో కూడా మనకి సమస్యలు అనేది ఎదురవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది చూసుకున్నట్టుగైతే ఆధార సంవత్సరంలో లేని ఉత్పత్తి లెక్కింపు. మనకి ఆధార సంవత్సరం అనేది తీసుకుంటాం. జాతీయ ఆదాయాన్ని మనం ప్రస్తుత ధరలో లెక్కిస్తాం, ఆధార సంవత్సర ధరలో లెక్కిస్తాం. ఆధార సంవత్సర ధరలో లెక్కించేటప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ పెన్ అనేది మన ప్రస్తుత ఆధార సంవత్సరం 2011-12 అనేది ప్రస్తుత ఆధార సంవత్సరం. ఆ ఆధార సంవత్సరంలో ఈ పెన్ అనేది ఉత్పత్తి అనేది జరిగింది, లేదా దానికంటే ముందు ఉత్పత్తి అనేది జరిగింది. సో ఆ సంవత్సరం జరిగినా దానికంటే ముందు ఉత్పత్తి జరిగినా దీని యొక్క విలువని ఇప్పుడు 10 రూపాయలు అనుకోండి, ఈ 10 రూపాయలు మనం 100గా తీసుకుంటాం. అంటే ఇండెక్స్ అనేది సూచిక అనేది 100గా తీసుకుంటాం, ధర 10 రూపాయలే. అయితే ఆ తర్వాత నుంచి మనం దీని యొక్క ధరలో వచ్చేటటువంటి పెరుగుదలను బట్టి ఈ ఇండెక్స్ అనేది మారడం అనేది జరుగుతుంది. ఒకవేళ పెరిగింది అనుకోండి ఇండెక్స్ పెరుగుతుంది, తగ్గింది అనుకోండి ఇండెక్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మనం ప్రస్తుత ధరలో లెక్కిస్తాం, ఆధార సంవత్సర ధరలో కూడా లెక్కిస్తాం. ఇప్పుడు ధర 10 రూపాయలు ఉందని ఇక్కడ తెలుసు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి ఈ 11-12లో కాకుండా మనకి 2012-13లో ఎంత ధర ఉంది, అదేవిధంగా 2013-14లో ఎంత ధర ఉంది, ఇలా మనం అనేది ఈ ధర తెలుసు కాబట్టి మనం లెక్కించుకుంటూ పోతాం. ఒకవేళ ఈ పెన్ అనేది ఈ ఆధార సంవత్సరంలో ఉత్పత్తి అనేది కాలేదు, ఆ తర్వాత ఉత్పత్తి అయింది, అంటే 2013-14లో కానీ 2015-16లో కానీ ఉత్పత్తి అనేది జరిగింది. అప్పుడు మనం ఈ జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సరంలో లెక్కించేటప్పుడు ఈ పెన్ యొక్క ధరని ఏ ధరలో లెక్కిస్తాం, మనం ఎలా లెక్కిస్తాం? కాబట్టి అక్కడ కూడా మనకి సమస్య అనేది ఎదురవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆధార సంవత్సరంలో ఆల్రెడీ ఉన్నటువంటివి ఆ సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క ధరల్ని బేస్ ఇయర్ ప్రైసెస్లో లెక్కించడానికి మనకు ప్రాబ్లం అనేది ఉండదు.
ఆ తర్వాత బేస్ ఇయర్ తర్వాత ఉత్పత్తి జరిగాయి అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి 2011-12లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి లేవు అనుకోండి. ఎగ్జాంపుల్కి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది 2011-12లో లేదు, 2019-20లో అయ్యింది అనుకోండి. ఇప్పుడు దాన్ని లెక్కించేటప్పుడు దాని యొక్క ధరని మనం ప్రస్తుత ధరలో లెక్కించేస్తాం, ఇబ్బంది లేదు, ప్రస్తుత ధరలో లెక్కించేయచ్చు. దాన్ని ఆధార సంవత్సర ధరలో లెక్కించాలంటే దానికి ఇండికేషన్ ఏం తీసుకుంటాం, దాని యొక్క ధర ఎంత ఉందని మనం ఊహించుకుంటాం. ఇలా సమస్యలు అనేది మనకి ఎదురవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టుగైతే ఇన్వెంటరీలలో మార్పు, ఇన్వెంటరీలలో మార్పు. ఇన్వెంటరీలు అంటే ఏంటంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఉత్పత్తి కావచ్చు, ముడి పదార్థాలు కావచ్చు, మధ్యంతర వస్తువులు కావచ్చు, నెక్స్ట్ సంవత్సరానికి కూడా మిగులు ఉంటే వాటిని ఇన్వెంటరీలుగా చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొన్ని హౌసెస్ అనేవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేవి జరిగినాయి. హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ జరిగిపోయాయి అంటే అంతిమంగా తయారైపోయి ఉన్నాయి, అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఫైనల్ గూడ్ అనుకోండి. ఎగ్జాంపుల్కి చెప్తానంటే ఫైనల్ గూడ్ అనుకోండి. ఇంకొక హౌస్ ఏమో ఇప్పుడు బి అనేటటువంటి హౌస్ ఆల్రెడీ తయారైపోయింది. ఏ అనే హౌస్ ఏమో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్, లేదంటే అండర్ ప్రాసెసింగ్, అండర్ ప్రొడ్యూసింగ్ లేదా అండర్ ప్రాసెసింగ్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనికి ఈ కన్స్ట్రక్షన్ కోసం కొన్ని ప్రాథమిక మెటీరియల్ మనం తెచ్చిపెట్టుకున్నాం. ఏంటంటే అవి సిమెంటు, అదేవిధంగా శాండ్, ఇసుక, అదేవిధంగా బ్రిక్స్, ఇటువంటివన్నీ తెచ్చి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి ఏ సంవత్సరంలో జరిగాయి? 2023-24లో జరిగాయి అనుకుందాం. ఇది 2023-24లో మనం ఆల్రెడీ కొన్ని హౌస్ బి అనేటటువంటి హౌస్ని ఆల్రెడీ కట్టేసి ఉంచాం, అంటే అమ్మడానికి. అదేవిధంగా ఏ అనే హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఏ అనే హౌస్కి కన్స్ట్రక్షన్ కోసం మనం సిమెంటు, ఇసుక, బ్రిక్స్ ఇటువంటి వాటిని తెచ్చిపెట్టుకున్నాం, ఐరన్ ఇటువంటి వాటిని తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. మనకి ఇయర్ అనేది మారింది అంటే 2024-25 అనేది వచ్చేసింది. అప్పుడు ఇందులో మిగిలినటువంటి వాటి అన్నిటిని కూడా మనం ఈ సంవత్సరంలో ఏమని చెప్తామంటే ఇన్వెంటరీస్గా చెప్తాము. వీటిని ఇన్వెంటరీస్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇన్వెంటరీస్లో మనకి 3 రకాలు ఉంటాయి. 3 రకాలుగా ఇన్వెంటరీస్ని లెక్కిస్తాం. వీటిని రా మెటీరియల్ ఇన్వెంటరీస్ అంటాం. రా మెటీరియల్ అంటే మధ్యంతర వస్తువుల ఇన్వెంటరీస్ అని లెక్కిస్తాం. అదేవిధంగా దీన్ని ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఇన్ ప్రొడ్యూసింగ్ ఇన్వెంటరీస్ అని లెక్కిస్తాం. వీటిని ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ఇన్వెంటరీస్ అని లెక్కిస్తాం. అంటే ఆల్రెడీ తయారైపోయినటువంటి ఫైనల్ గుడ్ కాబట్టి దీన్ని ప్రొడ్యూస్డ్ ఇన్వెంటరీస్గా లెక్కించడం అనేది జరుగుతుంది. అయితే వీటిని లెక్కించేటప్పుడు మనకు సమస్య అనేది ఏర్పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ ఇన్వెంటరీస్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఈ సంవత్సరంలో ఇప్పుడు వీటిని లెక్కించాం. ఎందుకు? ఈ సంవత్సరంలో ఇవి మిగిలిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వాటిని ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ఇయర్ జాతీయ ఆదాయం వీటిని లెక్కిస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇవి 2023-24లో ఇవి తయారవడం అనేది జరిగింది. 2023-24 ఈ హౌస్ యొక్క ధర ఒక 10 లక్షలు అనుకుందాం. 10 లక్షలు అనుకుందాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దీని యొక్క విలువ ఇది కూడా ఒక 10 లక్షలు అనుకుందాం. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ అయిపోతే అదే సంవత్సరం దీని యొక్క ధర ఒక 10 లక్షలు అనుకుందాం. ఆల్రెడీ సిమెంటు, ఇసుక ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఒక 50,000 అనుకుందాం. ఇప్పుడు వీటిని మనం 2023-24 ధరలో లెక్కించాం. సో ఇక్కడ ఇన్వెంటరీస్ ఎందుకంటే ఆల్రెడీ ఇది మిగిలిపోయినవి కాబట్టి అమ్ముడు అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇన్వెంటరీస్లో లెక్కిస్తాం. అప్పుడు లెక్కించేటప్పుడు మనం ఏ ధరలో లెక్కించాలి అంటే 2024-25లో ఉన్నటువంటి ధరలో లెక్కించాలా వీటి యొక్క విలువని, లేదా 2023-24లో ఉన్న ధరలో లెక్కించాలా అనేటువంటి సమస్య అనేది మనకి ఎదురవడం అనేది జరుగుతుంది.
ఈ విధంగా ఇన్వెంటరీలో మార్పు అనేది, ఇన్వెంటరీని లెక్కించేటప్పుడు అనేది మనకి జాతీయ ఆదాయ గణనలో సమస్య అనేది మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్గా మనం చూసుకున్నట్టుగైతే ఈ జాతీయ ఆదాయ సంస్థల్లో మనం చూసుకున్నట్టుగైతే మనకి తరుగుదల అంచనా, తరుగుదల అంచనా మనం తరుగుదల అని చెప్పుకున్నాం, డిప్రిసియేషన్ అంటాం. తరుగుదల మనకి నార్మల్గా జీడిపి ఎన్డిపి కావాలనుకోండి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కావాలంటే జీడిపిలో నుంచి మనకి డిప్రిసియేషన్ తరుగుదల తీస్తే ఎన్డిపి వస్తుంది. అదేవిధంగా ఎన్ఎన్పి కావాలంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ కావాలంటే జిఎన్పిలో నుంచి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో నుంచి డిప్రిసియేషన్ తీస్తే మనకి ఎన్ఎన్పి వస్తుందని చెప్పుకుంటాం మనం. అసలు తరుగుదల అంటే ఏంటి అంటే దీనికి రెండు రకాలుగా లెక్కించవచ్చు. అంటే ఇది లెక్కించాలని కొంతమంది, అది లెక్కించాలని కొంతమంది, ఇది వాదన అనేది ఉంది. అదేంటనేది మనం చూద్దాం. నార్మల్గా తరుగుదలని ఎలా లెక్కిస్తారండి, ఇప్పుడు ఏ అనేటువంటి ఒక యంత్రం అనేది ఉంది, దీని యొక్క లైఫ్ టైం 5 years అనుకుందాం. ఈ 5 yearsలో ఇది ఒక 50,000 వస్తువుల్ని ఉత్పత్తి చేయగలదు అనుకుందాం. అయితే ఆల్రెడీ ఒక 1 year అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది 1 year కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎన్ని వస్తువులు ఇది ఉత్పత్తి చేయగలదు, ఆల్రెడీ 1 year అయిపోయింది కాబట్టి ఇది ఒక 40,000 వస్తువుల్ని ఉత్పత్తి అనేది చేయగలదు. అంటే మిగతా 4 సంవత్సరాల్లో 1 year అనేది అయిపోయిన తర్వాత మిగతా 4 సంవత్సరాలు ఇది ఇంకో 40,000 వస్తువులు మాత్రం ఉత్పత్తి చేయగలదు. కానీ స్టార్టింగ్లో ఎంత 50,000, ఈ మధ్య తేడా ఎంత మనకి 10,000 అనేది తేడా ఉంది కదా. ఈ 10,000 మనం డిప్రిసియేషన్గా చెప్తాం. అంటే దాని యొక్క లైఫ్ టైంలో అది చేయగలిగినటువంటి ఉత్పత్తి అనేది మనకి ప్రతి ఇయర్ తగ్గుతూ వస్తుంది కదా. ఆ తగ్గిపోయే దాన్ని మనం డిప్రిసియేషన్ తరుగుదలగా చెప్తాం. అయితే ఇది లెక్కించాలని కొంతమంది, అలా కాదు మనం ఈ యంత్రం యొక్క లైఫ్ టైంలో మనకి ఇయర్స్ గడుస్తున్న కొద్దీ మనం కొన్ని రీప్లేస్మెంట్లు అనేవి చేస్తాం. ఈ యంత్రంలో మనం బైక్ ఉంది, కారు ఉన్నాయి, వీటి సర్వీసింగ్ మనం చేస్తూ ఉంటాం. సర్వీసింగ్ చేసేటప్పుడు కొన్ని పార్ట్లు మార్చడం, వాటికి ఇంజిన్ ఆయిల్ వేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తుంటాం కదా. అంటే రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అలా రీప్లేస్మెంట్ కోసం చేసేటటువంటి వాటిలో వచ్చేటువంటి తరుగుదల కోసం మనం పెట్టేటటువంటి వ్యయం లెక్కించాలని కొంతమంది వాదన అనేది ఉంది. కాబట్టి ఇది లెక్కించాలా, అది లెక్కించాలా అనేటటువంటి సమస్య అనేది మనకి ఎదురవడం అనేది జరుగుతుంది. ఇది మనకి తరుగుదల అంచనా. అదేవిధంగా దేశాల మధ్య పోలిక, ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మనకి దేశాల మధ్య పోలిక, ఆర్థిక అభివృద్ధి తెలుసుకోవడం, వెనుకబడి ఉందా ముందుబడి ఉందా ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పుకున్నాం. కానీ ఇలా పోల్చేటప్పుడు ఆ దేశాలకు చెందిన కరెన్సీల్లో మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్లో కొంత మనకి వేరియేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా పర్చేజింగ్ పవర్, కొనుగోలు శక్తిలో కూడా తేడా అనేది ఉంటుంది. ఇలా ఆ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిలో తేడా ఉంటుంది. అదేవిధంగా వాటి మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్లో కూడా తేడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ జాతీయ ఆదాయ అంచనాలను వేసి వాటిని కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, మనకి కష్టంగా ఉంటుంది అని కొంతమంది ఆర్థికవేత్తలు వాదించడం అనేది జరిగింది. ఇది మనకి భావనాత్మక సమస్యలు. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే ఆచరణాత్మక సమస్యలు. మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనకి ఆచరణాత్మక సమస్యల్లో మనం ఏంటంటే ద్రవ్యేతర రంగం అనేది చెప్తాం. ఒకటి ద్రవ్యేతర రంగం. ఈ ద్రవ్యేతర రంగం అంటే ఏమీ లేదు, నార్మల్గా మనం వస్తువులు కానీ సేవలు కానీ అమ్మేటప్పుడు కొనేటప్పుడు మనం ద్రవ్య రూపంలో చెల్లింపులు అనేవి చేస్తాం. అలా చేసేటప్పుడు మనకి అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి మనం ఉత్పత్తి జరిగినటువంటి వస్తు సేవలన్నిటికీ సంబంధించి అంతిమ వస్తు సేవలన్నిటికి సంబంధించి మనం మార్కెట్ విలువని లెక్కించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ద్రవ్యేతర రంగంలో ఏం జరుగుతుందంటే ఎగ్జాంపుల్గా మనం పల్లెటూరులో తీసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో మనకి ఇవి కనబడుతూ ఉంటుంది. ఎలా అంటే ఒక 2-3 ఎకరాలు లేకపోతే 1 ఎకరా పొలం ఉన్నటువంటి రైతు ఏం చేస్తారంటే పండించిన పంటలో కొంత తన సొంత అవసరాలకు ఉంచుకుంటాడు.
అదేవిధంగా ఒక కూతురో కొడుకో ఎవరో ఎక్కడో ఉన్నారో అనుకోండి, వాళ్ళకి పంపించడం అనేది జరుగుతుంది. అంటే డబ్బులు ఏమీ తీసుకోడు అక్కడ, ఉత్పత్తి అనేది జరుగుతుంది, డబ్బులు ఏమీ తీసుకోవట్లేదు. అంటే లేదు, వాళ్ళు అంటే పక్క ఇల్లు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పండించింది వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు పండించింది వీళ్ళు తీసుకోవడం బదులుగా. ఈ మధ్యలో మనకి ద్రవ్యం అనేది మాధ్యమంగా ఉపయోగించకుండా జరుగుతుంది. సో ఇటువంటివన్నీ కూడా మనకి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అకౌంటబిలిటీ అనేది ఉండదు. కాబట్టి ఈ ద్రవ్యేతర రంగం వలన మనకి జాతీయ ఆదాయం అనేది ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది, కానీ మనకి అండర్ ఎస్టిమేట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ద్రవ్యేతర రంగం అంటే ద్రవ్యాన్ని ఉపయోగించకుండా జరిగేటటువంటి కార్యకలాపాలని మనం ద్రవ్యేతర రంగంగా చెప్తాం. మనకి ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఇవి జరుగుతాయి, అదేవిధంగా పల్లెటూరులో ఇవి ఎక్కువగా మనకు జరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రేమ వాత్సల్యంతో చేసుకునేటటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇవి ద్రవ్య రూపంలో జరగవు, వస్తు రూపంలో బాటర్ సిస్టంలో జరుగుతాయి. కాబట్టి వీటిని లెక్కింపులోకి మనం తీసుకోం కాబట్టి మనకి జాతీయ ఆదాయ గణనలో మనకి ఈ సమస్య అనేది ఎదురవుతుంది. నెక్స్ట్ రెండో అంశంగా చూసుకున్నట్టుగైతే వృత్తిలో ప్రత్యేకీకరణ లేకపోవట. వృత్తిలో ప్రత్యేకీకరణ లేకపోవట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. ఆ గ్రూప్ 2లో మీకు డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది అనుకోండి. సో మీ వృత్తి ఏంది, డిప్యూటీ తహసీల్దార్ వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆ వృత్తి నుంచి మీకు వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు, లేదా మీరు చేసేటటువంటి సర్వీస్ కావచ్చు, ఏదో ఒకదాన్ని మనం లెక్కలోకి తీసుకొని జాతీయ ఆదాయం లెక్కిస్తాం. కానీ అలా కాకుండా మనకి జాబ్ ఏం రాలేదు అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? ఏదో ఒక జాబ్ అని రాలేదు, అప్పుడు ఏం చేస్తాం? బతకడానికో లేదంటే ఎక్కువ సంపాదించుకోవడానికో రకరకాల పనులను చేసుకుంటూ పోతాం. సో ఓ 10 రోజులు ఓ పని చేస్తే ఇంకో 10 రోజులు ఇంకో పని చేస్తాం. ఓ 10 రోజులు స్కూల్లో చెప్పాం అనుకోండి, ఇంకో 10 రోజులు బయట ఎక్కడో పని చేస్తాం, లేదా నెట్ సెంటర్లో పని చేస్తాం, లేదా డేటా ప్రాసెసింగ్లో ఏదో సంథింగ్ ఇలా చేసుకుంటూ పోతాం. సో ఒక వృత్తి అనేది నువ్వు చేయట్లేదు, అక్కడ నువ్వు చాలా వృత్తుల్ని స్వీకరించి చేస్తున్నావు. కాబట్టి ఇలా చేసేటప్పుడు మనకి ఏ వృత్తిలో ఈ వ్యక్తి ఉన్నాడో, ఏ వృత్తిలో ఈయన ఆదాయం సంపాదిస్తున్నాడో, ఏ వృత్తిలో ఈయన సర్వీస్ అందిస్తున్నాడో అనేటువంటి అంశాలని లెక్కించడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ వృత్తిలో ప్రత్యేకీకరణ లేకపోవడం కూడా జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనకి సమస్యగా ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది చిన్న సంస్థలు, చిన్న ఉత్పత్తి సంస్థలు. ఈ చిన్న ఉత్పత్తి సంస్థలు ఏం చేస్తున్నాయంటే మనకి ఈ గణాంకాలని మెయింటైన్ చేయడం అనేది జరగదు. అంటే మనకి ఈ అకౌంట్స్ యొక్క ప్రాధాన్యతను అవి గుర్తించవు కాబట్టి మనకి చిన్న సంస్థలు అనేవి ఈ అకౌంట్స్ని మెయింటైన్ చేయకపోవడం వలన మనకి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి గణనకి సంబంధించినటువంటి డేటా అనేది మనకి సఫిషియెంట్గా మనకి రాకపోవడం అనేది జరుగుతుంది. దీని వలన కూడా జాతీయ ఆదాయ అంచనాలు అనేవి మనకి తక్కువగా వేయడం అనేది జరుగుతుంది. ఇక రెండో సమస్య, వీడికి తెలియక వేయకపోతే ఇంకా పనికి మాలని వాళ్ళు ఎవరున్నారంటే పెద్ద సంస్థలు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలుసు అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయాలని తెలుసు, కానీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే పన్నులు అనేవి ఎక్కువగా కట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఈ అకౌంట్స్ని మనకి ఫాల్ట్గా చూపించడం అనేది జరుగుతుంది, దొంగ లెక్కలు వేసి చూపించడం అనేది జరుగుతుంది. దీని వలన కూడా మనం జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మనకి అండర్ ఎస్టిమేషన్ కానీ మనకి ఓవర్ ఎస్టిమేషన్ కానీ జరుగుతుంది. ఓవర్ ఎస్టిమేషన్ జరగదు, ఎందుకోసం అంటే మనకి వీళ్ళు ఎలాగో పన్ను ఎగ్గొట్టేయడానికి వీళ్ళు జరిగిన ట్రాన్సాక్షన్ తక్కువగానే చూపిస్తారు కాబట్టి మనకి జాతీయ ఆదాయం అనేది అండర్ ఎస్టిమేట్ వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే మిగతా అంశాల్లో మనం చూసుకున్నట్టుగైతే మనకి నివేదించబడని చట్ట వ్యతిరేక ద్రవ్యం, నివేదించబడని చట్ట వ్యతిరేక ద్రవ్యం, బ్లాక్ మనీ, నివేదించబడని చట్ట వ్యతిరేక ద్రవ్యం. మనకి ప్రభుత్వానికి తెలియకుండా పన్నులు ఎగ్గొట్టేసి దాచుకునేటటువంటి ద్రవ్యం అనేది ఉండడం వలన మనకి ఆర్థిక వ్యవస్థ అనేది ప్యారలల్ ఆర్థిక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. అంటే మనకి చీకటి ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ప్రత్యక్షంగా ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలు రెండు ఏర్పడతాయి. వీటినే మనం ఏమంటుంటే ప్యారలల్ ఎకానమీ లేదా హిడెన్ ఎకానమీ అని అంటాం. ఈ చట్టబద్ధ ద్రవ్యం అనేది బ్లాక్ మనీ అనేది ఉండటం వలన ఆర్థిక వ్యవస్థకి సమాంతరంగా ఇంకొక ఆర్థిక వ్యవస్థ అనేది రన్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటే ప్యారలల్ ఎకానమీ లేదా హిడెన్ ఎకానమీ అని అంటాం.
దీని వలన కూడా మనకి ఆర్థిక వ్యవస్థలో మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకి అకౌంటబిలిటీ అనేది తక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, సినిమా ప్రొడక్షన్ కోసం అయినటువంటి ఖర్చుల్ని ఎక్కువ చేసి చూపించడం, తక్కువ చేసి చూపించడం చేస్తాడు. ఒరిజినల్గా ఎంత జరిగిందని చూపించారు. అదేవిధంగా ఆ డైరెక్టర్లు తీసుకునే సొమ్ములు కావచ్చు, లేదంటే హీరోలు తీసుకునే సొమ్ములు అవి యాక్చువల్గా చూపించరు. పనులు ఎగ్గొట్టేయడం కోసం అటువంటి పనులు అనేవి చేస్తుంటారు. ఇలాంటి అదేవిధంగా లేదా రియల్ ఎస్టేట్ జరిగేటప్పుడు కూడా ఈ పనులు ఎగవేత అనేది చాలా అంటే ఈ అమౌంట్ అనేది ఎక్కువ కొనుక్కుంటాడు ఎక్కువ అమౌంట్కి. కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ధరలే లేదనుకుంటే దానికి మార్కెట్ బయట ఉన్నటువంటి ప్రైవేట్ ధరల్ని కంపేర్ చేసుకొని వాడు ట్యాక్స్ అకౌంట్ చేయడానికి కొంత తగ్గించి చూపించడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఏర్పడేటటువంటి బ్లాక్ మనీ వలన కూడా మనకి జాతీయ ఆదాయ అంచనాలు అనేవి మనం ఎగ్జాక్ట్గా అంచనా వేయలేకపోతుంది. అదేవిధంగా మనకి విశ్వసించదగ్గ గణాంకాలు లభ్యం కాకపోవడం, గణాంకాల లభ్యత, గణాంకాల లభ్యత అంటే భారతదేశంలో ఈ గణాంకాలను సేకరించేటటువంటి వ్యక్తులు సరైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తుల కొరత అనేది ఉంది. అదేవిధంగా గణాంకాల సేకరణలో కూడా కొంత లోపం అనేది ఉంది. కాబట్టి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనకి గణాంకాల లభ్యత కూడా ఒక సమస్యగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది. ఇది మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలు అనేవి ఏమున్నాయి అనేటువంటి అంశాలని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకి ఎదురయ్యే సమస్యలు మనం రెండు రకాలుగా చెప్తాం. ఒకటి భావనాత్మక సమస్యలు, రెండు ఆచరణాత్మక సమస్యలు. ఈ భావనాత్మక సమస్యల్లో మనం సేవల్లో జాతీయ ఆదాయం లెక్కించాలా వద్దా అనేది మనకి కొంత మీమాంస అనేది ఉంది. రెండోది గృహిణి సేవల గురించి ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మనం చెప్పేటప్పుడు అంటే జాతీయ ఆదాయం లెక్కించేవి మనం చెప్పేటప్పుడు ఇవి చెప్తూనే ఉంటాం. గృహిణి సేవల గురించి, గృహిణి సేవలు అనేవి మనం జాతీయ ఆదాయం లెక్కించాం. కానీ అదే గృహిణి వేరే ఇంటికి వెళ్ళి పనిచేసింది అనుకోండి, అప్పుడు ఆమెకి జీతం అనేది ఇస్తారు. కాబట్టి ఆ సేవల్లో మాత్రం మనం జాతీయ ఆదాయంలో లెక్కిస్తాం. అదేవిధంగా మధ్యంతర వస్తువులు లెక్కింపు. ఈ మధ్యంతర వస్తువుల్ని మనం ఏ విధంగా లెక్కించాలి? రీప్లేస్మెంట్ కాస్ట్ని లెక్కించాలా, లేదా దాని యొక్క తరుగుదల అంటే అది లైఫ్ టైంలో చేయాల్సిన ఉత్పత్తిలో వచ్చేటువంటి తరుగుదలను మనం లెక్కించాలా అనేది సమస్యగా మనకి ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వం చేసేటువంటి వ్యయం అనేది ఉత్పత్తి పెరిగి ఉత్పత్తికి దోహదపడుతుంది, ఈ విధంగా జాతీయ ఆదాయం దోహదపడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం. కాబట్టి ఇది కూడా సమస్య ఉంది. అదేవిధంగా ఆధార సంవత్సరంలో లేని ఉత్పత్తి, మనం ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుంటే ఆధార సంవత్సరంలో జరిగినటువంటి వస్తు సేవల ఉత్పత్తిని మనం వాటి ధరల్ని సూచిక 100గా తీసుకుంటాం. ఆ తర్వాత జరిగినటువంటి ఉత్పత్తి ధరని మనం ఏ రకంగా తీసుకోవాలి అనేటువంటి అంశంలో కూడా మనకి సమస్య అనేది ఏర్పడుతుంది. ఇన్వెంటరీలో మార్పు అనేది వచ్చడం వలన మనం ఈ సంవత్సరంలో జరిగినటువంటి వస్తువుల్ని మనం వేరే సంవత్సరంలో మనం ఇన్వెంటరీస్గా చెప్తాం మిగిలిపోయిన వాటిని. సో ఇప్పుడు ఆ ఇన్వెంటరీల ధరని అవి ఉత్పత్తి జరిగిన సంవత్సరంలో లెక్కించాలా లేదా ప్రస్తుతం ఉన్న సంవత్సరంలో లెక్కించాలా అనేటువంటి సమస్య కూడా మనకు ఉంది. నెక్స్ట్ తరుగుదల అంచనా. తరుగుదల అనేది మనం ఏ తరుగుదలని అంచనా వేయాలి? ఇక్కడ మధ్యంతర వస్తువులు లెక్కింపు అనేది మనకి మధ్యంతర వస్తువుల్ని అని ఇది పలానా వస్తువు మధ్యంతర వస్తువు అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వాటి యొక్క వినియోగాన్ని బట్టి అది మధ్యంతర వస్తువు ఫైనల్ వస్తువు అవ్వచ్చు, ఫైనల్ వస్తువు ఏమో మధ్యంతర వస్తువు అయినా అవ్వచ్చు. నెక్స్ట్ది మనకి దేశాల మధ్య పోలిక అంటే ఈ దేశాలకు చెందినటువంటి డిఫరెంట్ కరెన్సీలు ఉంటాయి. ఆ కరెన్సీలకి పర్చేసింగ్ పవర్ వేరేగా ఉంటుంది, అది మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ వేరేగా ఉంటుంది. అలా ఉన్నటువంటి దేశాల మధ్య పోలిక అనేది చేసుకోవడం కూడా సమస్యగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆచరణాత్మక సంస్థలు. ఈ ఆచరణాత్మక సంస్థలు మనకి ద్రవ్యేతర రంగం వలన అంటే బార్టర్ సిస్టంలో మనకి కార్యకలాపాలు జరిగేటటువంటి పద్ధతులు ఉండేటటువంటి ప్రాంతాల్లో మనం జాతీయ ఆదాయ అంటే ఉత్పత్తిని తక్కువగా లెక్కించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ వృత్తిలో ప్రత్యేకరణ లేకపోవడం అంటే ఒక వృత్తిలో స్థిరపడకుండా అనేక రకాల వృత్తులని చేయడం వలన ఏ వృత్తి నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఉత్పత్తి జరుగుతుంది అనేటటువంటి లెక్కలు అనేది మనం సంపాదించడం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ చిన్న ఉత్పత్తి సంస్థలు. ఈ చిన్న ఉత్పత్తి సంస్థలకి అకౌంట్స్ మెయింటైన్ చేయాలనేటటువంటి నాలెడ్జ్ లేకపోవడం వలన వారు ఈ అకౌంట్స్ని మెయింటైన్ చేయకపోవడం వలన కూడా మనకు సరైన సమాచారం అనేది లభ్యం కాదు. ఇక పెద్ద సంస్థలు ఈ పనికి వాళ్ళు వీళ్ళకి తెలిసే వీళ్ళు పనులు ఎగ్గొట్టడం కోసం ఈ అకౌంట్స్ అనేది తక్కువ చేసి చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నివేదించబడిన చట్ట వ్యతిరేక ద్రవ్యం అంటే బ్లాక్ మనీ వలన కూడా మనకి ఒక ప్యారలల్ ఎకానమీ అనేది హిడెన్ ఎకానమీ అనేది రన్ అవుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన కార్యకలాపాలు అనేవి మనకి అకౌంట్లోకి రావు కాబట్టి మన జాతీయ ఆదాయం అనేది తక్కువగా లెక్కించడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ది గణాంకాల లభ్యత. భారతదేశంలో ఈ జాతీయ ఆదాయం లెక్కించడానికి గణాంకాల సేకరణ అనేది మనకి సేకరించేటప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్కిల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సరైన గణాంకాలు అనేవి కూడా మనకి భారతదేశంలో లభ్యం కాకపోవడం కూడా మనకి ఒక సమస్యగా పరిగణించడం అనేది రండి. ఇది మనకి జాతీయ ఆదాయ గణనలో మనకి ఎదురయ్యేటువంటి సమస్యలు. నెక్స్ట్ వీడియోలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం వలన మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.